హలో అండి. మన కడుపులో అజీర్తి, వికారం తగ్గడానికి ఇంట్లోనే తయారు చేసుకునే అల్లం పులుసుని ఎలా తయారు చేయాలో చూసేద్దాం. నేను ఈ సైజు అల్లం ముక్కను తీసుకున్నాను. అల్లం ముక్కను కట్ చేసుకుని ఒక బౌల్లో వేసేసుకుని దాంట్లో కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ధనియాలు, కొన్ని వెల్లుల్లిపాయ రెబ్బలు, 2 ఎండుమిర్చి, కొద్దిగా చింతపండు, ఒక పెద్ద సైజు ఉల్లిపాయని కట్ చేసుకుని వేసుకోవాలి. ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు, ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు సాల్ట్ వేసుకోవాలి. వీటినన్నిటిని మిక్సీలో వేసేసుకుని కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకునేది వేడెక్కాక దాంట్లో కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, ఒక 2 ఎండుమిర్చి, కొన్ని ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా కరివేపాకు, కొన్ని వెల్లుల్లిపాయ రేకులు వేసుకుని బాగా వేయించుకోవాలి. ఇవి ఇలా పూర్తిగా వేగిపోయాక ఇందాక మనం మిక్సీలో పెట్టుకున్న పేస్ట్ని వేసేసుకుని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని సిమ్లో పెట్టుకుని దగ్గరగా అయ్యే వరకు ఉడకనివ్వాలి. ఇంతే అండి. మన ఇంటిలో ఉన్న ఇంగ్రీడియంట్స్తో నెలకు ఒకసారి ఇలా అల్లం పులుసు చేసుకుని వేడివేడి అన్నంలో వేసుకుని తింటే ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ మనం పొందవచ్చు. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మరీ ఎక్కువగా తినవద్దండి, వేడి చేస్తుంది. పూర్వకాలం ఈ పులుసుని పెద్దవాళ్ళు ఎక్కువగా చేసుకుని తినేవారు.